నిజభుజ వీర్య ప్రకృంచిత చతుర్దశ భువన సూర్య వరుణనకు శతసోర్తల గద్రజుండనై. హాయ్, హలో, నమస్తే అందరికీ. ఎట్లున్నారు? మేమైతే మంచిగున్నాం. ఈ వీడియో రుద్ర పుట్టు వెంట్రుకలు పార్ట్ 2 ధర్మపురి. ఈ వీడియో ఎడిటింగ్లో కొంచెం లేట్ అయిపోయింది, అయినా పర్వాలేదు, చూసేయండి ప్లీజ్. మేము మా రుద్రబాబుకి వెంట్రుకలు తీసినాం కదా, సో ఆ వెంట్రుకల్ని ధర్మపురిలో అప్పచెప్పడానికైతే మా ఫ్యామిలీ అందరం కలిసి వెహికల్ తీసుకొని అయితే పోయినాం. ధర్మపురిలో దిగంగానే మేమైతే స్నానాలు చేయడానికి గంగకు పోతున్నాం. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఫుల్ నీళ్ళు ఉండే గంగలో, అసలు దిగడానికి మస్తు భయం అనిపించింది. కానీ ఇప్పుడు అసలు నీళ్ళే లేవు ఎక్కువ. మా రుద్రబాబు గారు ఫస్ట్ స్నానం చేయడానికి మస్తు భయపడ్డాడు. తర్వాత నీళ్ళలో చేపలు కనిపించేసరికి ఆ చేపల్ని పట్టడానికి పోయి మంచిగా ఆడుకున్నాడు వాటితోని. తర్వాత మేము దర్శనం చేసుకోవడానికి గుడి లోపలికి వెళ్ళినాం. గుడి లోపలికి వెళ్ళంగానే మా రుద్రబాబుకి వాడి ఫేవరెట్ అయిన అగరబత్తులు దొరికినాయి. అవి దొరికేసరికి ఆ సంతోషంలో వాడి డ్యాన్సులు చూడాలి ఒకసారి. గుడి లోపల షాప్ ఉండే ఒకటి, ఆ షాప్ చూసి నుంచి మా రుద్రబాబు గారు అయితే అసలు జరుగుడే లేదు అక్కడి నుంచి. ఇప్పటి పిల్లలకి ఏది కావాలన్నా అది ఎంతనే కొనియాల, లేకపోతే వాళ్ళు ఎంత అల్లరి చేస్తారో కదా. దర్శనంకి వెళ్ళొచ్చిన తర్వాత అయినా కొనిస్తాం రా అని ఎంత అన్నా కూడా వాడు అసలు వినుడే లేదు. ఆ షాప్ దగ్గర నుంచి జరుగుడే లేదు. వాళ్ళ పప్పని ఎంత సతాయించుతున్నాడు ఒకసారి చూడండి. మొత్తానికి పట్టుబట్టి మరీ సాధించిండు మా రుద్రబాబు. అది కొనిచ్చేదాకా విడిచిపెట్టలేదు అసలు. ఇట్లా ఏదైనా టూర్కి వెళ్ళినప్పుడు పిల్లలు చేసే అల్లరి పేరెంట్స్కి ఇంత పెద్ద టాస్క్ అని అనుకునే వాళ్ళు ఎంతమందో కామెంట్ చేయండి. గుడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత గుడికి లెఫ్ట్ సైడ్లో ఇంకా కొన్ని టెంపుల్స్ ఉంటాయి. అవేంటంటే శ్రీ రామలింగేశ్వర స్వామి గుడి, గణపతి, ఆంజనేయ స్వామి, నాగదేవతలు, దత్తాత్రేయ స్వామి, నంది, ఇవన్నీ ఒకే దగ్గర ఉంటాయన్నమాట. సో అవి దర్శించుకోవడానికైతే మేము పోయినాం. గుడి లోపల వీడియోస్ ఎలా లేదు కాబట్టి టెంపుల్స్ని చూపించలేదు. ఇది ఎక్కడ అంటే గుడికి రైట్ సైడ్లో కొంత దూరంలో ఉన్న సత్యవతి అనే టెంపుల్ అన్నమాట. సో మొత్తానికి దర్శనం అయితే మంచిగా అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే షాపింగ్. పిల్లలకి బొమ్మల షాపింగే మనకు పెద్ద పని. మాకు దర్శనానికి కూడా ఎక్కువ టైం పట్టలేదు, కానీ షాపింగ్ అంటే మాత్రం ఎన్ని గంటలైనా కూడా సరిపోదు కదా. అక్కడ బొమ్మలన్నీ చూస్తూ ఉంటే ఒకటి కనిపించింది. అదేంటంటే వీడియో గేమ్. ఇది 90s కిడ్స్కి ఫేవరెట్ అనమాట. దీంతో ఎంతమంది ఆడుకున్నారో కామెంట్ చేయండి. ఇక్కడ మా నాన్నగాడికి ఒక రిమోట్ కంట్రోల్ కార్ తీసుకుంటున్నాము. అది ఎట్లుందో చెప్పురా అంటే వాడి ఎక్స్ప్రెషన్ చూడండి. ఇంకా పోదాం రండి అంటే మా వాళ్ళిద్దరు కూర్చొని షాప్ ముందర కలర్స్ ఆట ఆడుతున్నారు చూడండి. రెడ్, గ్రీన్, ఎల్లో, పింక్. పింక్ అనేది ఏ కలర్? రెడ్. అమ్మా బఫెల్లో కాదు, కౌ. మా షాపింగ్ అంతా అయిపోయేసరికి నైట్ అయిపోయింది. గుడిలోనే పడుకుందామని కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ గుడి లోపలికి పోయినాం. అక్కడ మహాభారతంలోని కొన్ని అంశాలపైన నాటకం చేస్తున్నారు. అంత పెద్ద పెద్ద డైలాగ్స్ వింటూ ఉంటే మన పాత సినిమాల్లో సీనియర్ ఎన్టీఆర్ గారు చెప్తారు కదా, అట్లనే అనిపించింది. ఈ ప్రోగ్రాం మాత్రం నిజంగా అదిరిపోయింది. మీరు కూడా చూడండి. సుజనిత రాకాశ సుధాకర్ వరవంశ సముత్తమ మోత్పన్న క్షత్రియ పరిపాలక మర్ద సామ్రాజ్య ధౌరేరుండనై. నిజభుజ వీర్య ప్రకృంచిత చతుర్దశ భువన సూర్య వరుణనకు శతసోర్తల గద్రజుండనై. పరమేశ్వర పాదాభికృత పరశురామ సత్కృప్తాత శస్త్రాస్త్ర విద్యాపారంగతుడైన రాధేయులకు మిత్రుడనై మానధరుడనై మనుగడ సాగించు నన్ను చూసి ఒక్క ఆడది ఈ ప్రోగ్రాం అంతా అయిపోయేసరికి పొద్దున 2 అయిపోయింది. 2-2:30 గంటలు అట్లా పడుకొని మళ్ళీ పొద్దున 4:30కి లేచి స్నానాలు చేయడానికి గంగకు పోయినాం. అక్కడ చూడండి సూర్యుడు పొద్దున్నే ఎంత అందంగా కనిపిస్తున్నాడో కదా. సన్ రైజ్ అంటే నాకు మాత్రం బాగా ఇష్టం. మీకు కూడా ఇష్టమైతే కామెంట్ చేయండి. అందరం స్నానాలు చేసి
రెడీ అయ్యి దర్శనం చేసుకుందామని గుడి లోపలికి వెళ్ళినాం. మా నాన్నగాడి పంచతో నడుస్తూ ఉంటే క్యూట్గా అనిపించింది. మా రుద్రబాబు గారి పంచకెట్ట ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. మా రుద్రబాబు గారికి అగరబత్తులు కనిపిస్తే చాలు వాటిని ఎప్పుడెప్పుడు ముట్టియాలనా అని చూస్తాడు. చూసిల్లా వాడు ఆడుకోవడం కూడా అగరబత్తులతోనే ఆడుకుంటున్నాడు. యాక్చువల్గా మేము ధర్మపురికి బ్రహ్మోత్సవాల టైంలో అంటే లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం టైంలో వద్దాం అనుకున్నాం, కానీ కుదరలేదు. కళ్యాణం అయిపోయిన తర్వాత వచ్చినాం, అందుకే ఎక్కువగా జనాలు లేరు. బ్రహ్మోత్సవాల టైంలో అయితే ఫుల్గా రష్ ఉంటుంది ఇక్కడ. ఇది కోనేరు. హోలీ పండగప్పుడు ఇక్కడ డోలుగుతుంది. ఎంతమంది హోలీ పండగకి ఇక్కడికి వచ్చి దేవుడి కళ్యాణం చూసి ఈ డోలుగేంత వరకు 5 రోజులు ఉంటారో కామెంట్ చేయండి. సో ఇది మన టోటల్ ధర్మపురి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. అండ్ మీ అందరి సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలానే ఇవ్వండి. థ్యాంక్ యూ.